2008 బ్యాచ్ అంటే డిఎస్సికి సంబంధించి వీళ్ళ ప్రాబ్లం ఇప్పటికి కూడా అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వీళ్ళ ప్రాబ్లం అప్పట్లో సాల్వ్ కాలేదు. అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోలేదు ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళకు తగిన న్యాయం చేస్తలేదని చెప్పేసి మళ్ళొకసారి ఈరోజు ప్రజా దర్బార్కు వీళ్ళు రావడం జరిగింది. ఒకసారి అడుగుదాం వీళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమంటుంది, అటు మంత్రి గారు కూడా వీళ్ళకు హామీ ఇచ్చినట్టు చేస్తుంది. దానికి సంబంధించి ఒకసారి అడుగుదాం. మీకు మంత్రి గారు కూడా ఒకసారి వచ్చి మీ దగ్గరికి వచ్చారు, మీ గతంలో కూడా మిమ్మల్ని కలిసాము. మీరు ఆ ప్రభుత్వం తీస్తామన్నారు, మీ అందరిని పనిచేస్తా అని చెప్పి అన్నట్టే ప్రభుత్వాన్ని దించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం తెచ్చుకోరు. ఇప్పుడు మరి ఇక్కడ కూడా మీకు న్యాయం జరుగుతుందా అటు కనిపిస్తుందా, లేకపోతే ఎట్లుంది పరిస్థితి? అంటే 100% న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ఏ మినిస్టర్ని కలిసినా ఎమ్మెల్యేలను కలిసినా వాళ్ళు ఏమంటున్నారంటే మన ప్రజాప్రభుత్వంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తామంటున్నారు. కాకపోతే 6 వారాల టైం ఇచ్చింది కోర్టు మాకు. 6 వారాలలో 3 వారాలు అయిపోయింది. ఇంకా మాకు ఎలాంటిది గవర్నమెంట్ నుంచి అష్యూరెన్స్ రాలేదు. కాబట్టి మేము మళ్ళీ ఒకసారి ప్రజావాణిలో మా బాధను వినిపిద్దామని 100 కంటే ఎక్కువ మెంబర్స్ ఇక్కడికి వచ్చినాము. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ దివ్య మేడం గారు, చెన్నారెడ్డి సార్ గారు మాకు చాలా బాగా మా సమస్యను అర్థం చేసుకున్నారు. వాళ్ళు సీఎం దగ్గరికి తీసుకెళ్తాం, ఈ సమస్యను సీఎం దృష్టిలోకి తీసుకెళ్తామని మాకు హామీ ఇచ్చిండ్రు. మేము వాళ్ళను నమ్ముతున్నాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఇక్కడ సీతా మేడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం అంటే ఇంచుమించు 1 ఇయర్ అవుతుంది. అప్పుడు మేము అక్కడ ఇందిరా పార్క్లో ధర్నా చేసినప్పుడు మేడం వచ్చి మాకు మద్దతు తెలియజేసిండ్రు, సంఘీభావం తెలియజేసిండ్రు. మేము అన్నట్టుగానే మాకు న్యాయం 10 సంవత్సరాలుగా న్యాయం చేయని టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు వద్దు అని చెప్పేసి దాన్ని తీసేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. కాబట్టి మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సార్ మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఆశించుద్దామా ఈ మీ పరిష్కారాన్ని తేల్చండి. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి మెగా డిఎస్సి అని చేసిర్రు, మీ పరిష్కారం ఇట్నే ఉంది. అసలు మీరు తేల్చిన తర్వాత అది చేస్తే బాగుండేమో. అంటే ఇది మాది నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. నోటిఫికేషన్ వేయక ముందే మా హైకోర్టు నుంచి మాకు తీర్పు వచ్చింది. కాబట్టి మా ఫిల్ చేయని పోస్టులు ఇంకా చాలా ఉంటాయి కావచ్చు. అవన్నీ వాటిలలో మమ్మల్ని తీసుకుంటాం. మేము ఒక సుమారు 1000 మంది ఉంటాం. అవును, ఉండొచ్చు. మేము ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళం. మేము మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళను మమ్మల్ని తీసేసి టీటీసీ వాళ్లకు 30% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అంటే విద్యారంగంలో అంటే క్వాలిఫికేషన్స్కి లేని రిజర్వేషన్ను టీటీసీ వాళ్ళకి ఇచ్చి అప్పుడు నియామకాలు చేసిండ్రు. కాబట్టి ఇది అన్యాయం అని కోర్టు 4 సార్లు, హైకోర్టు 4 సార్లు తీర్పిచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. నేను డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయినటువంటి నా పేరు సార్, నా కొక్కుల శ్రీనివాస్. చూడండి మీరు, నా పేరు కొక్కుల శ్రీనివాస్. వెరిఫైడ్ అయింది సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకా 15 సంవత్సరాల నుంచి మేము తిరిగినాం. సెలెక్ట్ అయినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత తిల్లారి జాబ్ ఎక్కుతుంటాం సార్. మేము బ్రేకప్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే సార్ ఇప్పుడు టీటీసీ వాళ్ళకి 30% రిజర్వేషన్ చెప్పి నోటిఫికేషన్ ప్రకారం టీటీసీ వాళ్ళు డీఈడీ వాళ్ళు బీఈడీ వాళ్ళు కామన్ మెరిట్ విక్రమించారు. నోటిఫికేషన్ ఫైనల్ కాదు సార్. మరి నోటిఫికేషన్ వేసిన తర్వాత 54 రోజుల తర్వాత ఏమైపోయింది, 28 జీవో ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి తర్వాత ఏదైతే జీవో ఉంది ఆ జీవో అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్తుంది కదా సార్. ఇప్పుడు నోటిఫికేషన్ వేసారు, ఇప్పుడు డిఎస్ నోటిఫికేషన్ వేసారు సార్. ఎందుకు మళ్ళీ వేసారు సార్? అది మరి ఏదో ఒక జీవో ఇచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా సార్. ఎందుకు వేసారు నోటిఫికేషన్ ఇస్ ద ఫైనల్. మరి నోటిఫికేషన్ ఫైనల్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అదే ఫైనల్ చేయాలి కదా సార్. అది అందుకోసం ఏం చేసినామంటే నోటిఫికేషన్ ఇస్ ఫైనల్ అని చెప్పేసి మేము చేస్తున్నాం సార్. మా బాధ అర్థం చేసుకోండి సార్. నోటిఫికేషన్ ఇస్ ద ఫైనల్ సార్. అది అందుకోసం మేము నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయినాం సార్. దాన్ని ఇంప్లిమెంట్ అని చెప్పి మేము అంటున్నాం సార్. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఒక అడగాల్సి ఉంది. ఏమందంటే డిఎస్సికి సంబంధించి చాలా రోజు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా ఏజీ కూడా ఫ్యాక్టర్ పెంచారు, 46 ఇయర్స్ చేసారు. అంటే ఇప్పుడు కూడా మీకు రాసుకునేందుకు అవకాశం ఉంది. కానీ కాకపోతే మేము మళ్ళీ జాబ్ వస్తుందో చెప్పి మాకు విశ్వాసం లేదు సార్. ఎందుకంటే మేము అంటే మా దగ్గర స్టెమినా ఉంది కాబట్టి, కానీ కష్టపడి సంపాదించినటువంటి జాబ్ని మేము ఎట్లా వదులుకుంటాం సార్ చెప్పండి. ఇక్కడ ఎందుకు జాబ్ వదులుకోవాలా? మేము 15 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. మేము హైకోర్టులో మాది న్యాయమైనది తీర్పు సార్. న్యాయం ఇచ్చింది కదా, హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చేసింది. 2022 లోపల లేటెస్ట్ గత ప్రభుత్వం లోపల మేము హైకోర్టు ఆర్డర్ ఇచ్చి చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సార్. వాళ్ళు మా కోర్టుని ఇంప్లిమెంట్ చేయలేదు.
మళ్ళీ ఏమైంది, సుప్రీంకోర్టు తీసుకొచ్చి హైకోర్టుగా చేసింది. హైకోర్టు తీసుకొచ్చేస్తే అప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు లేటెస్ట్ 20 రోజుల కింద మాకు ఇచ్చేసింది. లేకే లాస్ట్ గత ప్రభుత్వం పట్టించుకోలే. ఈ ప్రభుత్వం లోపల ఏమైందంటే ఫిబ్రవరి 8 నాడు మొన్న లేటెస్ట్ 20 రోజుల కింద మాకు వచ్చింది సార్ జడ్జిమెంట్. మాకు జడ్జిమెంట్ ఇది కూడా ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చింది. కనీసం ఆంధ్రప్రదేశ్ లోపల 39 జీవో ప్రకారంగా వాళ్ళకి ఇచ్చారు సార్. వాళ్ళకి తీసుకున్నారు. ఒకటే నోటిఫికేషన్లో ఒకరికి అన్నదమ్ములకు ఒక తమ్ముడికి న్యాయం జరిగి ఒక అన్నకు తమ్ముడికి అన్యాయం జరుగుతుంది. ఎట్లా బాధ అనిపిస్తుంది మీరు ఆలోచించండి. అది మా బాధన సార్. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం లోపల తప్పకుండా న్యాయం జరుగుతుంది. మేము సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తీకరిస్తున్నాం సార్. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కష్టపడి వాళ్ళ డ్రీమ్గా పెట్టుకుని ఒక టీచర్ కావాలో లేకపోతే ఇంకా ఏదో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఎన్నో ఏళ్ళగా కష్టపడుతూ ఉంటారు. ఈ 2008 డిఎస్సి బ్యాచ్కి వచ్చేసి చూస్తూ ఉంటే వాళ్ళు తెచ్చుకున్న జాబుకు కూడా నిజంగా వాళ్ళు ఎలిజిబుల్ కారా, మేము అంటే అక్కడ ఉండి కూడా మేము రాసి కూడా క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి కూడా జాబ్ ఎక్కకపోవడం ఏందని చెప్పేసి వాళ్ళ ఒక డైనమాలో ఉండి ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటం కొనసాగిస్తున్నారు. తెలంగాణ వస్తే మాకు మళ్ళీ జాబులు వస్తాయి అని ఆశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ కొట్లాడిర్రు. మళ్ళీ కొట్లాడిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుంది? వీళ్ళకి న్యాయం చేద్దాం అనుకుంటుందా, లేకపోతే మళ్ళీ అదే ప్రభుత్వం ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్లు కూడా లెక్క చేయనటువంటి గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా అదే వ్యవహరిస్తుందా? మరి చూద్దాం. ఎందుకంటే వీళ్ళు తెచ్చుకున్న న్యాయబద్ధంగా తెచ్చుకున్న జాబు అంటే ఒక గవర్నమెంట్ మీద నమ్మకం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ఇచ్చింది నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, తమ జాబ్ అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు పక్కన పెట్టి ఇంకా వేరేటి చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే వాళ్ళు న్యాయబద్ధంగా ఏదైతే ప్రభుత్వం చేయాలో అది చేయాల్సినటువంటి పరిస్థితి లేదా? అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేసింది. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ వీళ్ళకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే చూద్దాం మరి ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటుందా, వీళ్ళకి న్యాయం చేస్తుందా? అంటే రానున్న రోజుల్లో చూడాలి మరి ఎలాంటిగా ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటుందో.